మౌలి గారు, అల్లూరి సీతారామరాజు సినిమా ఫస్ట్ కృష్ణ గారు తీశారు. అది చాలా హిట్ అయింది. సో సీతారాం ఆ క్యారెక్టర్ తీసినప్పుడు కృష్ణ గారు కొడుకుగా మహేష్ బాబుని పెట్టాలని ఆలోచన రాలేదా? ఇన్ ఫ్యూచర్లో మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ ఎలా దీని గురించి డిమాండ్ చేసే అవకాశం లేదంటారా? నేను సర్ప్రైజింగ్గా అండి ఒకనొక మహేష్ ఫంక్షన్లో ఫ్యాన్స్ అందరూ సినిమా ఎప్పుడు అని అడుగుతుంటే, ఓకే మహేష్ని ఏ పాత్రలో చూడాలనుకుంటున్నారు మీరు అని సరదాగా ఒక క్వశ్చన్ అడిగాను. సో అప్పుడు అల్లూరి సీతారామరాజుగా చూడాలనుకుంటున్నారు అన్నప్పుడు అంత రెస్పాన్స్ రాలేదు వాళ్ళ దగ్గర నుంచి. సో జేమ్స్ బాండ్గా చూడాలనుకుంటున్నారంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. మేబీ దట్స్ అన్ ఆన్సర్ టు ద క్వశ్చన్. వివాదం వేరు, ఇది వేరండి. ఇది చరిత్ర తీసుకుంటున్నప్పుడు గతంలో కూడా అల్లూరి సీతారామరాజు తీసినప్పుడు సీతారామరాజు కృష్ణ గారికి కూడా విమర్శలు వచ్చినాయండి. అంటే ఇద్దరు గ్రేట్ పర్సనాలిటీస్ని తీసుకుంటున్నప్పుడు ఆ బయోగ్రఫీస్లో నుంచి కొంత అబ్స్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ జీవిత చరిత్ర తాలూకు గొప్పతనం కానీ ఘనత కానీ ఎక్కడ సఫర్ అవ్వకూడదు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉందండి. టు దట్ ఎక్స్టెంట్ వాట్ ఇస్ ద కేర్ యూ ఆర్ గోయింగ్ టు టేక్? నేను మామూలుగా మన హీరోల్నే సూపర్ హ్యూమన్ లెవెల్లో తీస్తానండి. అలాంటి ద రియల్ హీరోల్ని ఎంత సూపర్ లెవెల్లో పెడతానో మీరు అసలు ఆలోచించకండి. అండ్ సెకండ్ థింగ్, చెప్పినప్పుడు వివాదాలు వస్తాయండి. ఏదో రావాలని కాదు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు కృష్ణ గారు చేసినప్పుడే వివాదాలు వచ్చినాయి అన్నారు. ఆయన తీయడం మానేయాలా? అన్నమయ్య తీసినప్పుడు వివాదాలు వచ్చినాయి, ఆయన తీయడం మానేయాలా? మానకూడదు కదండి. వివాదాలు వచ్చినాయని భయపడి మనం నమ్మి ఒక అద్భుతమైన స్టోరీ మన దగ్గర ఉన్నప్పుడు అది తీయడం మనం మానకూడదని నేను నమ్ముతాను. సార్ రాజమౌళి గారు, బాహుబలి తర్వాత మహాభారతం తీస్తున్నట్టు వార్తలు వచ్చాయి. మీ కెరీర్లో మహాభారతం ఎప్పుడు మొదలవుతుంది? మీ మైండ్లో అది ఏ స్టేజ్లో ఉంది సార్? అంటే నేను మొదలు పెడుతున్నానని నేను ఎక్కడ చెప్పలేదండి. అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాను అంతే. బట్ అది ఫిక్స్ అయిపోయింది. జనాలు చాలామంది నేను ఎన్నిసార్లు క్లారిఫై చేసినా సరే నెక్స్ట్ అదే అని ఫిక్స్ అయిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా అడుగుతూ ఉంటారు. ప్రాబబ్లీ దట్ విల్ బీ మై లాస్ట్ ఫిల్మ్ అండ్ మేబీ లాస్ట్ సిరీస్ ఆఫ్ ఫిల్మ్స్, దట్ థింగ్. అండ్ మహాభారతం అనేది ఎప్పుడు మైండ్లో వెళ్తూనే ఉంటుందండి. దానికి ఒక ఇదంటూ లేదు, ఒక లెవెల్ అంటూ లేదు. 24 గంటలు వెళ్తూనే ఉంటుంది ఒక సెక్షన్ ఆఫ్ బ్రెయిన్. Hi, this is Isha Reba. నేను మీ గెటప్ శ్రీను. This is Shyamla. This is Yashwant here. Subscribe Mana Stars. Subscribe to Mana Stars. Subscribe to Mana Stars.